మానిటరీ పాలసీస్ అన్ని ఇష్యూ చేసే ఎంటైర్ రైట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనీ ఎలా ఫ్లో అవ్వాలి, మనీ ఎలా రిట్రాక్ట్ అవ్వాలి. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎప్పుడైతే ఇస్తుందో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎంటైర్ మానిటరీ థింగ్స్, ఎంటైర్ మానిటరీ థింగ్స్. జనరల్గా ఈ ఆర్బీఐ పాలసీ వల్ల ఈ స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? గమనించాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 3 things విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్ బికాస్ చాలా రీజన్స్ ఇస్తుంది ఎకనామీ డెవలప్ అవ్వడానికి. ఇన్ జనరల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ చూస్తూ ఉంటాం, అంటే Prices. పెరుగుతూ ఉంటాయి. ఎందుకలా? ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఇంకోటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో కొత్త వాళ్ళు కొత్త బిజినెస్లు పెట్టి ఇంప్రూవ్ చేయడం అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా విమెన్ ఇంట్లో ఉండే బిజినెస్ చేస్తున్నారు, అందరూ బయటకు వచ్చి వర్క్ చేయలేదు. అలా ఏదైనా చూస్ చేసుకోవాలి అని అంటే బెస్ట్ ఆప్షన్గా మనకి ఇది కనిపిస్తుంది. ఎంతసేపు పక్కన వాళ్ళు చెప్పారని కొనడమే తప్ప నేను ఎందుకు కొంటున్నానో ఆ కొన్న స్టాక్ ఏంటి, దాని ఓనర్ ఏంటి అన్నది కూడా మనకు చాలా అవసరం. నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రూ విత్ అకాడమీ నుండి ఫినాన్షియల్ ఎడ్యుకేటర్ రాజన్ గారు. హలో అండి. హలో మేడం. రాజన్ గారు, నిన్నటి నుంచి ఒక 2 days నుంచి మనం చూస్తుంటే ఆర్బీఐ పాలసీ గురించి ఎక్కువగా వింటున్నాం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరైనా సర్చ్ చేస్తున్నారనుకో ఆర్బీఐ పాలసీ గురించి ఎక్కువగా వినబడుతుంది. సో ఏంటది? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బేసిక్గా మన ఇండియా మన కంట్రీలో ఉన్న మానిటరీ పాలసీస్ రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. మానిటరీ పాలసీస్ అన్ని ఇష్యూ చేసే ఎంటైర్ రైట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ద చైర్మన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ సంజీవ్ మల్హోత్రా గారు. సో మనీ ఎలా ఫ్లో అవ్వాలి, మనీ ఎలా రిట్రాక్ట్ అవ్వాలి అన్న పాయింట్స్ మీద ఒక రేట్ కట్స్ అన్నవి ఇస్తూ ఉంటారనమాట. సో ఇవి సాధారణంగా రావు, చాలా రేర్గా ఇట్లాంటి న్యూస్ రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ రావడం జరుగుతుందో, అంటే ఇట్లా అనౌన్స్ చేయబోతున్నారు, ఈ పాలసీ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరుగుతుందో, లాట్ ఆఫ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ విల్ బి లైక్ కంప్లీట్లీ అలర్ట్, లైక్ ఆన్ ద టోస్ ఉండిపోతుంది. మీరు అన్నారు ఇలాంటివి అంటే అంత ఈజీగా రావు అండ్ అంత ఫ్రీక్వెంట్ గా కూడా రావు అని. అప్పుడే మనకు 2 డౌట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు రావు? ఓకే. వచ్చేయడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మనీ మీద చేంజెస్ తీసుకురావడం అన్నది గవర్నమెంట్ ఆర్బీఐ అన్నది అంత ఈజీగా తీసుకోదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ డెసిషన్స్. ఇప్పుడు మనం చూస్తే ఇంట్రెస్ట్స్ అన్నవి ఏవైతే ఉంటాయో అవి పెరగాల తగ్గాల, మనీ జనాల్లోకి ఎక్కువగా ఫండ్ అవ్వాలా అవ్వకూడదా అన్న డెసిషన్స్ మనకి ఇప్పుడు ఆర్బీఐ తీసుకుంటుంది. అండ్ ఇవి అంత ఫ్రీక్వెంట్గా తీసుకోరు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వస్తున్న ఆర్బీఐ పాలసీస్లలో కోవిడ్ తర్వాత ఇది 3rd కన్సెక్యూటివ్ కట్ నిన్న రావడం. సో ఈయన అనౌన్స్ చేసే ముందే లాట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అండ్ ఈ ఎకనామిక్ అనలిస్ట్ వీళ్ళందరూ ఎంత పడవచ్చు, ఎంత ఇది అవ్వచ్చు, ఎంత తగ్గొచ్చు అన్న దాని మీద డిఫరెంట్ రిపోర్ట్స్తో ఒపీనియన్స్తో ముందుకు వస్తూ ఉంటారు. లాట్ ఆఫ్ స్పెక్యులేషన్. సో దానికన్నా బాగా అయిందా లేదా పబ్లిక్కి బ్యాడా, మన ఇండియన్ ఎకానమీకి గుడ్డా అన్న ఒక అనౌన్స్మెంట్ రాగానే మనకి ఎంటైర్ చేంజెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ ఆర్బీఐ పాలసీకి సంబంధించి మనం అన్నప్పుడు అసలు ఏముంటుంది, ఏం చెబుతూ ఉంటుంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మేడం, ఇప్పుడు లైక్ దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆర్బీఐ, ఎస్పెషల్లీ ఆర్బీఐ పాలసీలో. అందులో ఒకదాన్ని రిపో రేట్ అంటారు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐ అన్ని బ్యాంక్స్కి మనీ ఇస్తుంది. మనీ ఇచ్చి మీరు లోన్స్ ఇవ్వండి, జనాల దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆర్బీఐ ఈ బ్యాంక్స్ అన్నిటికీ తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోండి మనీ, బ్యాంక్స్ దగ్గర ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత జనాల్లోకి ఎక్కువ మనీ వెళ్తుంది. బేసిక్గా ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్ దగ్గర ఈజీగా లోన్ వస్తుంది అని అంటే హీ విల్ కన్జ్యూమ్ మోర్, స్పెండ్ ఎక్కువ చేస్తారు. ఆటోమేటిక్గా అన్ని ప్రైజెస్ పైకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అదే ఒక లోన్ అన్నది ఇండివిజువల్ పర్సన్ కాకుండా బిజినెస్కి వస్తే బిజినెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, దే విల్ ట్రై టు ఎక్స్పాండ్. సో బేసికలీ కంపెనీస్ టెన్ టు ఎక్స్పాండ్, ఆటోమొబైల్ సెక్టర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ద కంపెనీస్ దే ఎక్స్పాండ్ అండ్ వీళ్ళు స్టాక్ మార్కెట్లో బెటర్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ జనరల్గా మనం గవర్నమెంట్స్ చూసినప్పుడు డిఫరెంట్ సెక్టార్స్లో చూస్తాం. ఒకటి రకరకాల పథకాలు పెడుతుంది గవర్నమెంట్. మహిళలకి గవర్నమెంట్ ఈ లోన్ ఇస్తుంది, దీనికి ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు అన్నట్టు సెకండ్ కేటగిరీలో బిజినెస్ వాళ్ళు ఇండివిజువల్గా తీసుకుంటారు. ఆల్రెడీ ఉన్న బిజినెస్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిఫరెన్షియేట్ ఏమైనా ఉంటుందా? దానివల్ల లేదండి.
ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎప్పుడైతే ఇస్తుందో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎంటైర్ మానిటరీ థింగ్స్, ఎంటైర్ మానిటరీ థింగ్స్. ఇప్పుడు ఆర్బీఐలో మనకి ఆల్మోస్ట్ త్రీ థింగ్స్ ఉంటాయి. ఒకటి రిపో రేట్ అంటారు, ఒకటి ఇన్ఫ్లేషన్ అంటారు, ఇంకోటి లిక్విడిటీ అని అంటారు. జనరల్గా ఈ ఆర్బీఐ పాలసీ వల్ల ఈ స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో ఆర్బీఐ పాలసీ జరిగిన ప్రతిసారి అందరూ గమనించాల్సింది ఏంటంటే దెర్ ఆర్ త్రీ థింగ్స్. వన్ ఈజ్ అ రిపో రేట్, ఏదైతే ఆర్బీఐ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ ఇస్తుందో ఆ ఇంట్రెస్ట్ ఎంత బేసిస్ పాయింట్స్ తగ్గింది అన్నది లెక్కేస్తారు మేడం. బేసిక్గా ప్రతిసారి నార్మల్గా 25 పాయింట్స్ తగ్గింది లేదా పెరిగింది అని అంటే అది రివర్స్, బ్యాంకుల దగ్గర ఇంకా తక్కువ మనీ ఉంటుంది. అదే బ్యాంక్స్కి తక్కువ ఇంట్రెస్ట్కి ఆర్బీఐ మనీ ఇస్తుందని అంటే ఆటోమేటిక్గా బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే ప్రజల్లోకి మనీ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. సో కన్జంప్షన్ పెరుగుతుంది, బిజినెస్లు ఎక్స్పాండ్ అవుతాయి, స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది. అదే ఇప్పుడు ఆర్బీఐ ఏంటి, నేను ఇంట్రెస్ట్ పెంచుతాను అని చెప్పి ఆ బేసిస్ పాయింట్స్ని తగ్గించడం, మైనస్లో చేయడం జరిగితే ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అంతా రివర్స్లో జరుగుతుంది మనకి. సో సాధారణంగా ప్రతిసారి 25 పాయింట్స్ అని అంటారు. నిన్న జరిగిన ఆర్బీఐ అనౌన్స్మెంట్లో కూడా అందరి ఎకనామిస్ట్ అనలిస్ట్ అందరివి ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అని అన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి 50 పాయింట్స్ బై తగ్గుతుంది, ఇలా 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం అనేది కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ థర్డ్ టైం డెసిషన్, విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్. బికాస్ చాలా రీజన్స్ ఇస్తుంది ఎకనామీ డెవలప్ అవ్వడానికి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఈజ్ విల్ బి టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ఫ్లేషన్ అన్నారు కదా, ఇన్ జనరల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ చూస్తూ ఉంటాం, అంటే పెరుగుతూ ఉంటాయి. ఎందుకలా? ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక థర్మోకోల్ షీట్ కొని, మీ స్కూల్ టైం నా స్కూల్ టైంలో సమ్వేర్ అరౌండ్ 4 రూపీస్కి 5 రూపీస్కి ఒక థర్మోకోల్ షీట్ వచ్చేది మనకి. ఇప్పుడు ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం అదే వెళ్ళి ఒక బుక్ స్టాల్లో కొందామని ట్రై చేస్తే అది 40-50 రూపీస్కి తక్కువగా లేదు. ఎందుకు పెరిగింది? సో ఇన్ఫ్లేషన్ అన్నదానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఇంకోటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటే ఏంటంటే ఎప్పుడైతే సప్లై తగ్గిపోతుందో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. లెట్స్ సే కోవిడ్ టైంలో మాస్క్లు, శానిటైజర్ అప్పటి వరకు ఎవరు వాడేవాళ్ళు కాదు. ఒక్కసారి డిమాండ్ పెరిగిన వెంటనే ఆటోమేటిక్గా ప్రైజెస్ ఏమయ్యాయి, స్కై రాకెట్ అయిపోయాయి. సెకండ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎట్లుంటుందంటే, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. ఒక కార్ తయారు చేయడానికి స్టీల్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, రా మెటీరియల్స్ వీళ్ళంతా. ఇప్పుడు స్టీల్ ప్రైస్ పెరిగిపోయిందంటే కార్ వాడు అదే ప్రైస్కి అమ్ముతాడా? పెరిగిపోతుంది కదా. లేదా మ్యాన్ పవర్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మేము ఇప్పుడు డైలీ మేము 1000 రూపీస్కి వర్క్ చేసేవాళ్ళు, మేము 5000 ఇస్తేనే వర్క్ చేస్తామని అంటారు. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఎండ్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి వీళ్ళకి కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 50,000కి అమ్మలేను కదా. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అన్నది ఇలా ఉంటుంది. సో ప్రైజెస్ పెరగడానికి రీజన్స్ 2. ఒకటి డిమాండ్ పెరగడం వల్ల, లేదా ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే రా మెటీరియల్స్ ప్రైజెస్ మీద ఎక్స్పెన్స్ చేయడం వల్ల మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి 2 చేయాలంటే కూడా ఎవరైనా ముందుకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ జనాల్లోకి డబ్బు ఎక్కువగా ఫ్లో చేయాలి. సో ఇప్పుడు మనకి నిన్న జరిగిన ఆర్బీఐ పాలసీలో, ఇప్పుడు నిన్న మీరు చెప్పారు ఈ ఆర్బీఐ పాలసీ వల్ల ఫ్లో చేయడం వల్ల ఈ రీసెంట్గా మనం ఈ చేంజెస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అని అంటే, ఇప్పుడు బ్యాంక్స్కి ఎక్కువగా మనీ లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో కొత్త వాళ్ళు కొత్త బిజినెస్లు పెట్టి ఇంప్రూవ్ చేయడం, అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం ఆలోచిస్తుంటారు. అండ్ ఆ విధంగా ఈ టైంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇన్వెస్టెడ్ పీపుల్, లెట్స్ సే యూఆర్ డూయింగ్ ఎన్ ఎస్ఐపి ఆర్ యూఆర్ ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు, దిస్ ఈజ్ అ బూస్ట్ టు ద ఎకానమీ బేసికలీ. ఇప్పుడు రీసెంట్గా ఇలాంటి ఈవెంట్స్ రావు, అయితే కంటిన్యూస్గా జరగవు అని చెబుతూ ఉన్నారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే లైక్ ఎవ్రీ ఇయర్లో మనకి చాలాసార్లు ఆర్బీఐ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు డిమానిటైజేషన్ అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్బీఐ ఎఫెక్ట్. సో అదేంటి, జనాల్లోంచి ఇండైరెక్ట్గా నోట్స్ కానీ కరెన్సీ కానీ కట్ చేయడానికి, ఫ్లో చేయడానికి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి లోన్స్ ఎక్కువగా ఇస్తారు. ఇప్పుడు జనాల్లో క్యాష్ ఎక్కువగా ఉంది అని అంటే ఆర్బీఐ కెన్ టేక్ డెసిషన్, ఆ రెపో రేట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ రెపో రేట్ కింద చెప్పి బ్యాంక్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్కి మనీ ఇస్తే బ్యాంక్స్ అప్పుడు ఏం చేస్తే ఎక్కువ లోన్స్ ఇవ్వవు, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్కి జనాలకి ఇస్తుంది. జనాలు కట్టలేరు, అప్పుడు జనాల దగ్గర డబ్బు ఉంటుందా? ఉండదు. సో
రిపో రేట్ అన్నది సాధారణంగా మనకి ఇప్పుడు 6% ఉండేది, నిన్న 5.5% అవ్వడం వల్ల 50 బేసిస్ పాయింట్స్ పడడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ టు ద స్టాక్ మార్కెట్, ఎస్పెషల్లీ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీకి. అండ్ దట్ వాజ్ ఇట్. ఓకే, ఇన్ జనరల్గా ఈ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ వల్ల అంటే కంట్రీస్కి ఏమైనా యూజ్ ఉంటుందా, దాన్ని మనం ఆ వేలో చూడొచ్చా? ఎస్ మేడం, ఎందుకంటే లైక్ దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్, దీన్ని బేసిక్గా మ్యాక్రో ఎకనామికల్ కాన్సెప్ట్స్ అంటారు, గ్లోబల్ జియోపొలిటికల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా కంట్రీస్ దే ఆపరేట్ ఆన్ ఎ డిఫరెంట్ స్కేల్. లెట్స్ సే ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ ఏంటి ఎగ్జాక్ట్లీ స్పీకింగ్, డిఫ్లేషన్ అంటారు. అంటే ఏంటి, కావాలని ప్రైజులు తగ్గించి అమ్మడం. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 880 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటుంది మన ఇండియన్ నుంచి. చాలా మీరు వింటూ ఉంటారు, పచ్చళ్ళు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బిగ్ బిజినెస్. ఇక్కడ మనం కొనుక్కుంటే 500 రూపీస్, అదే మనం బయటకు పంపించంటే 4000. ఈ మధ్య చాలా మంది ఎక్స్పోర్ట్ బిజినెస్లు బాగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు లైక్ ఈ కొన్ని కంట్రీస్ దీన్ని డిఫ్లేషన్ని కూడా అడ్వాంటేజ్లా తీసుకునే వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీస్ చైనా. వాళ్ళు ఏం చేస్తారు, చైనీస్ ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేటుకి మొత్తం జనాల్లోకి సప్లై మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా మన కంట్రీలో కూడా చైనా ప్రోడక్ట్స్ ఇదే అయ్యేసరికి మీకు ఇప్పుడు తక్కువ ప్రైస్కి చైనీ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అన్నప్పుడు మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ పర్చేజ్ కూడా చేయరు దండ్ ఆఫ్ ద. సో దిస్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ ఈజ్ ఏ వెరీ కన్నింగ్ గేమ్ ప్లేడ్ బై అ లాట్ ఆఫ్ ఎకనామిక్స్. సో టు బి ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడు మనకున్న గ్లోబల్ ఎకనామిక్స్లో దెర్ ఆర్ 2 అన్సర్టెనిటీస్. ద ఫస్ట్ వన్ ఈస్ ద ట్రంప్ టారిఫ్ ప్లాన్, బట్ ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ టర్మ్ ప్లాన్. బట్ ఈ చైనా డిఫ్లేషన్ అనేది ఏదైతే స్టార్ట్ అవబోతుందో ఇట్ విల్ స్టే ఫర్ అ వెరీ లాంగర్ పీరియడ్. అండ్ ఆల్రెడీ నిన్న 2 days బ్యాక్ మీరు ఒక న్యూస్ చూస్తే చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ ఈవీ ఇండస్ట్రీని ఎలా క్రష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్న దాని మీద న్యూస్ రావడం మనం ఆల్రెడీ చూస్తున్నాం. వెంటనే ఆటోమొబైల్ సెక్టర్ అంతా చిన్న వీక్నెస్ చూపిస్తుంది. ఇట్స్ అ ఫియర్, ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కంట్రీస్ దే టేక్ డెసిషన్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ దాని మీద. మన కంట్రీ వెంటనే ఏం చేసింది, ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి జనాల్లోకి ఎక్కువ డబ్బు ఫ్లో చేయడానికి గుడ్ న్యూస్ తీసుకొచ్చారు నేను వెంటనే. సో దట్స్ హౌ ఎకనామిక్ ఎగ్జాక్ట్లీ. యా, ఇప్పుడు మనం ఇంతవరకు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. చూసిన చాలా మందికి స్టాక్ మార్కెట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్, చాలా మంది ముఖ్యంగా విమెన్ ఇంట్లో ఉండే బిజినెస్ చేస్తున్నారు, అందరూ బయటకు వచ్చి వర్క్ చేయలేరు. అలా ఏదైనా చూస్ చేసుకోవాలి అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్ గా మనకి ఇది కనిపిస్తుంది. అవును మేడం, స్టాక్ మార్కెట్లో స్లోగా ప్యాసివ్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే గోల్డ్ మీద ఎవ్రీ మంత్ ఇంత 2 grams గోల్డ్ 3 grams గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారో, ఒక స్టాక్ని కూడా అట్లనే చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఒక అసెట్ లా చూసుకొని అది చేయాలి అని అంటే మనకు ఒక ఐడియా కావాలి. సో ట్రూ విత్ అకాడమీ సో మంచి ట్రైనింగ్ ఇస్తున్నారని వింటూ ఉన్నాము. ఒకసారి మీ ట్రూ విత్ అకాడమీ గురించి చెప్పండి. మేము ఒక ఇండివిజువల్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు ఒక కంపెనీ ఎలా ఏర్పడుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ లైఫ్, మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నట్టు మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ అని నేర్చుకుంటాం, అక్కడ నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తూ ఒక బేసిక్ ఇన్వెస్టింగ్ సెల్ఫ్ ఇన్ఫార్మ్ డెసిషన్. ఇప్పుడు నార్మల్గా చేస్తున్న వాళ్ళు అందరూ ఏంటి మేడం, పక్కన వాళ్ళు ఈ స్టాక్ కొనమని చెప్పారు, వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు. ఇట్స్ హర్డ్ మెంటాలిటీ. ఎంతసేపు పక్కన వాళ్ళు చెప్పారని కొనడమే తప్ప నేను ఎందుకు కొంటున్నానో, ఆ కొన్న స్టాక్ ఏంటి, దాని ఓనర్ ఏంటి అన్నది కూడా మనకు చాలా అవసరం. సో ఆ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ సెల్ఫ్ ఇండిపెండెంట్గా తీసుకోవడానికి అని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ గెటింగ్ సర్టిఫైడ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాక్ మార్కెట్, NISM సర్టిఫైడ్ అయ్యాక వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ అకాడమీ. అలా అని ఏదో కోర్స్లా కాకుండా ఇట్స్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వేర్ our agenda is to make you profitable or make you completely knowledgeable about this. అంటే ఇండిపెండెంట్ అవ్వడం అన్నది మెయిన్ ఎజెండా కింద తీసుకొని మేము ఫ్రమ్ ద స్క్రాచ్ 1-to-1 మెంటర్షిప్ చేయడం స్టార్ట్ చేసాం. ఆన్లైన్ లో క్లాసెస్ చెప్తున్నారు, 1-to-1 చెప్తున్నారు. అండ్ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అంతా నేర్చుకున్న 5 to 6 years తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఆఫ్ కోర్స్ మేడం, ఇట్స్ ఎ జర్నీ విత్ us because to be honest మన తెలుగు స్టేట్స్ ఆర్ ద మోస్ట్ like we spoke in the last time also, Telugu states are the most loss making. So our main agenda and focus is to help Telugu people. ikkada vallane manam mana vallu munduku correct kuda. Stock market అని అంటే చాలా మనకు అన్ని హిందీ ఇంగ్లీషే వస్తుంది, హిందీ ఎక్కువ వస్తుంది, ఎగ్జాక్ట్లీ తెలుగు చాలా తక్కువ వస్తాయి. సో వాళ్ళకి మీరు నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎవ్రీడే క్లాసెస్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇవాళ నేర్చుకుందాం అనుకున్నాను, నేను వచ్చి జాయిన్ అయిపోవచ్చా, ఆర్ ఎల్స్ మీరు ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి మీరు క్లాసెస్ చెప్తూ ఉంటారా? అవునండి, ఒక బ్యాచ్ కింద క్రియేట్ చేసి గ్రూప్ ఆఫ్ 5 people విల్ బి దేర్. ఒక రోజు క్లాసెస్ చెప్పి ఇంకొక రోజు వాళ్ళకి హోంవర్క్ లాగా చిన్న ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి మళ్ళీ ఏఎంఏ సెషన్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, కమ్, వీఆర్ ఆల్వేస్ దేర్, వీఆర్ గ్రూప్ ఆఫ్ మెంటర్స్, ఆల్వేస్ 5 people ఆర్ అవైలబుల్ టు
రీచ్ అవుట్, సపోర్ట్ ఎప్పటికీ టీం ఉంటుంది. సో ఆ బేసిస్ మీద వీఆర్ కండక్టింగ్ మెంటర్షిప్ సో ప్రోగ్రామ్. ఇప్పటివరకు మీరు ఎంతమందికి ఆ నాలెడ్జ్ స్ప్రెడ్ చేశారు? ఫ్రమ్ లాస్ట్ 2023లో నేను 1-to-1 దగ్గరలో 70 పీపుల్కి చేశాను అనమాట. ఈ ఇయర్ త్రూ ట్రూత్ అకాడమీ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ లైక్ లాస్ట్ మంత్ వీ గాట్ రిజిస్టర్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ వీఆర్ రన్నింగ్ అవర్ థర్డ్ బ్యాచ్ రైట్ నౌ. గుడ్. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్తారు? అంటే మేము ఇంత టైం మాత్రమే ఇవ్వగలము, చాలా మనకు హర్డిల్స్ ఉంటాయి, సో ఫీజు ఎట్లా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పర్టికులర్గా ఎవరిని ఫాలో అవ్వాలి, ఇట్స్ లైక్ అన్ని పడవలలో కాలేసి ఎటు వెళ్తామో తెలియదు అన్నట్టే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు చూస్ వన్ పర్టికులర్ పర్సన్ అండ్ ఫాలో సింగిల్ వర్క్ ఫ్లో వేర్ ఒక క్లారిటీ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నది అలవాటు అవుతుంది. చాలామంది యూట్యూబ్లో స్ట్రాటజీస్ ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు, కానీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది, సైకాలజీ అనేది డెవలప్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గో త్రూ విత్ సంబడి హూజ్ ఎక్స్పర్ట్ ఆర్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆల్రెడీ. సో అన్ని స్టేజెస్ ఆఫ్ మార్కెట్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళతో వర్క్ చేస్తూ, లైవ్ మార్కెట్లో మమ్మల్ని చూస్తూ ఓకే మా మెంటాలిటీస్ కూడా ఎట్లా వర్క్ అవుతున్నాయి, మేము కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా అన్నది చూసే అవైలబిలిటీ వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఏదో మార్కెట్ అయిపోయాక టైంలో కూర్చొని క్లాసెస్ చెప్తున్నాం అన్నట్టు కాకుండా లైవ్ మార్కెట్లో కూడా వీ విల్ ఎక్స్పీరియన్స్ దెమ్ త్రూ లెర్నింగ్ ఇన్ ఎ వెరీ ఇంటరాక్టివ్ మేనర్. సో మీ ఆఫీస్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంది? యాజ్ ఆఫ్ నో వీఆర్ లొకేటెడ్ అట్ అబిడ్స్. అక్కడ వంశీ వీఆర్ యాజ్ ఆఫ్ నో వీఆర్ లొకేటెడ్ అట్ అబిడ్స్. అబిడ్స్ నుంచి చేస్తాం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ లైక్ ఆఫీస్ నుంచి మేము క్లాసెస్ చెప్తూ ఉంటాం. వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ అవర్ ట్రేడింగ్ ఫ్లోర్స్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఒకేసారి. అండ్ వీఆర్ ఆల్రెడీ లొకేటెడ్ ఇన్ తిరుపతి ఆల్సో, బట్ హైదరాబాద్ వాంట్ టు బీ అవర్ మెయిన్ మార్కెట్ బికాస్ దిస్ ఈస్ వేర్ ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ మోస్ట్ వాల్యూమ్ ట్రేడర్స్ ఆర్ దేర్. ఓకే. ఇప్పుడు ఎవరైనా కనుక ఈ వీడియో చూసినట్లయితే మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ కావాలి అనుకుంటున్నారు, మీరు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఓన్గా అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు రాజన్ గారు అండ్ వాళ్ళ టీం ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రాజన్ గారు. ఇంట్లో నుండే అంటే మనగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అండ్ నాలెడ్జ్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు యూట్యూబ్లో ఫ్రీగా చాలా కంటెంట్ ఉంటుంది, బట్ కొన్ని దానికి మనకు సబ్జెక్ట్ అవసరం, కొంచెం నాలెడ్జ్ అవసరం. సో 1-to-1 టీచ్ చేసే వాళ్ళు కూడా అవసరం, ఎందుకంటే ఆ ఫౌండేషన్ కావాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ రేట్స్ గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉందాం. అండ్ ఎవరైతే మీ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ ఇద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.